తెప్పోత్సవం అంటే ఏమిటి? ఎందుకు నిర్వహిస్తారు? తల్లి తన బిడ్డల వద్దకే వస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుంది? అమ్మ అవతరించిన చోటే విహరించడంలో దివ్య రహస్యం ఏంటి? తెప్పోత్సవం ఒక ఆలయ ఉత్సవమేనా, లేక మన జీవితాన్ని మార్చే సందేశమా? నమస్కారం. పుష్కర్ణిలోని కమలంలో జన్మించిన తల్లి మళ్లీ కమలాల మధ్య తన భక్తులకు దర్శనమిస్తారు తెప్పోత్సవాలలో. అన్నట్టు తెప్పోత్సవాలంటే ఏమిటి? జలవిహారం వెనుక దాగున్న జీవన సత్యమేంటి? తిరుచానూరులో జూన్ 25వ తేదీ గురువారం నుంచి ప్రారంభమయ్యే తెప్పోత్సవాల్లో విశిష్టత, పురాణ నేపథ్యం, మన జీవితానికి అందించే ఆధ్యాత్మిక సందేశం ఏంటి తెలుసుకుందాం మన హరిహర టీవీ భక్తి ప్రదంలో. తల్లి ప్రేమకు హద్దుండదు, అమ్మ కరుణకు అడ్డుండదు. అలాంటి తల్లి తన భక్తుల వద్దకే వస్తే అదే తెప్పోత్సవం. తెప్పోత్సవం అనేది మన దేవాలయాల్లో నిర్వహించే అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాలు జూన్ 25వ తేదీ నుండి ఘనంగా నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానములు. 5 రోజుల పాటు ఈ తెప్పోత్సవాలు పద్మ సరోవరంలో జరుగుతాయి. తెప్పోత్సవాలకు సంబంధించి దివ్యమైన సందేశాలు ఎన్నో. తెప్ప అంటే నీటిపై తేలియాడే అలంకరించిన వేదిక లేదా పడవ అని అర్థం. ఉత్సవమూర్తులను ఆ తెప్పపై ప్రతిష్ఠించి ఆలయ పుష్కరిణి లేదా కోనేరులో భక్తుల మధ్య విహరింపజేయడాన్ని తెప్పోత్సవం అంటారు. ఈ ఉత్సవం వెనుక గొప్ప ఆధ్యాత్మిక తాత్పర్యం దాగి ఉంది. మన జీవితం కూడా ఒక సంసార సాగరమే. అలాంటి ఆ జీవిత సాగరంలో ఎన్నో అలలు, ఎన్నో తుపానులు, ఎన్నో పరీక్షలు. కొన్నిసార్లు సమస్యల ప్రవాహంలో మనిషి దారి తప్పిపోతాడు. అలాంటి సమయంలో మనకు దారి చూపేది దైవభక్తి అనే తెప్ప. మన జీవిత నావకు సారథి భగవంతుడే అనే తాత్విక సందేశాన్ని ఈ ఉత్సవం మనకు తెలియజేస్తుంది. సంసారమనే సాగరంలో దైవమే మనకు రక్షణ కల్పించే తెప్ప అనే సందేశం. జీవితంలో ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉంటే సురక్షితంగా గమ్యాన్ని చేరుకోగలమనే భావాన్ని ఈ ఉత్సవం ప్రతిబింబిస్తుంది. తెప్పోత్సవం నిర్వహించడానికి మరో ముఖ్య కారణం భగవంతుడు గర్భగుడిలో మాత్రమే కాదు, తన భక్తుల మధ్యకు వస్తాడనే భావాన్ని చాటడమే. ఆలయంలోకి రాలేని వారు కూడా స్వామివారు లేదా అమ్మవారి దివ్య దర్శనాన్ని పొందేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే నీరు జీవానికి మూలాధారం అనే సందేశాన్ని కూడా గుర్తుచేస్తూ ప్రకృతి పట్ల కృతజ్ఞత, సమాజంలో సమానత్వం, సామరస్యం, భక్తి, ఐక్యత వంటి విలువలను పెంపొందించడం కూడా తెప్పోత్సవం ప్రధాన ఉద్దేశం. అందుకే తెప్పోత్సవం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తి, సంస్కృతి, మానవత్వం, దైవత్వం కలిపిన ఒక దివ్య సంస్కృతి ఉత్సవం. అంతేకాదు, శ్రీ పద్మావతి అమ్మవారి అవతారమే ఒక దివ్య సందేశం. పురాణాల ప్రకారం స్వర్ణ కమలంపై పద్మ సరోవరంలో మహాలక్ష్మి స్వరూపిణిగా అమ్మవారు అవతరించారు. అందుకే ఆమెకు పద్మావతి అనే నామం వచ్చింది. కమలం పవిత్రతకు, నీరు సృష్టికి, లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ప్రతీకలు. అలాంటి పద్మ సరోవరంలో అవతరించిన అమ్మవారు తెప్పోత్సవం సందర్భంగా మళ్లీ పవిత్ర పుష్కరిణి జలాలపై విహరించడం యాదృచ్ఛికం కాదు. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం. ఇక్కడ మరో ఆంతర్యం కూడా ఉంది. కమలం బురదలో పుట్టిన తన నిర్మలత్వాన్ని ఏ విధంగా అయితే కోల్పోదో, అలాగే మనిషి కూడా సంసారంలో ఎన్నో కష్టాలు, విపరీత పోకడల పరిస్థితుల మధ్య జీవించినా తన మనస్సును భక్తితో, ధర్మంతో నిర్మలంగా ఉంచుకోవాలని అమ్మవారు బోధిస్తున్నారు. నీరే జీవానికి మూలమైతే కరుణే జీవితానికి మూలమని కూడా బోధిస్తున్నట్లుగా ఉంది. ఆ కరుణాస్వరూపిణి తన భక్తుల వద్దకే వచ్చి వారి బాధల్ని తనలో కలిపేసుకుని ఆశీర్వాదాలను ప్రసాదిస్తున్న తల్లిగా దర్శనమిస్తుంది. అందుకే తెప్పోత్సవం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, పద్మ సరోవరంలో అవతరించిన అమ్మవారు భక్తుల జీవితమనే సంసార సాగరంలోనూ తానే ఆధారం, తానే ఆశ్రయం, తానే రక్షణ అనే శాశ్వత సత్యాన్ని చాటే దివ్య ఆధ్యాత్మిక మహోత్సవమే ఈ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. దేవుడు గర్భగుడిలో మాత్రమే ఉండడు, తన భక్తుల మధ్యకే వస్తాడు. ప్రతి ఒక్కరినీ సమానంగా ఆశీర్వదిస్తాడు. సంపద, హోదా, కులం, వర్గం అనే భేదాలు అక్కడ కనిపించవు. భక్తి మాత్రమే కనిపిస్తుంది. అదే సనాతన ధర్మం చెప్పే సమానత్వం. నేటి సమాజంలో మనిషి వేగంగా పరుగులు తీస్తున్నాడు, కానీ మనశ్శాంతి మాత్రం దూరమవుతోంది. అలాంటి కాలంలో తెప్పోత్సవం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. జీవిత ప్రవాహంలో ఎంత వేగమున్నా మన హృదయంలో దైవ స్మరణ అనే లంగరు ఉంటే
మన ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. జూన్ 25 నుంచి తిరుచానూరులో జరిగే ఈ మహోత్సవాన్ని దర్శించడం అంటే కేవలం ఒక ఉత్సవాన్ని చూడడం మాత్రమే కాదు, జీవితాన్ని మరో కోణంలో అర్థం చేసుకోవడం అని. భక్తి, ప్రకృతి, మాతృత్వం అనే 3 మహత్తర తత్వాలు ఒకే వేదికపై జీవన సందేశంగా ఆవిష్కృతమయ్యే దివ్య మహోత్సవం. పద్మ సరోవరంలో అవతరించిన తల్లి పవిత్ర జలాలపై తన భక్తులకు దర్శనమిస్తూ ప్రకృతిని ప్రేమించండి, భక్తిని ఆచరించండి, మాతృత్వాన్ని గౌరవించండి అనే శాశ్వత సందేశాన్ని అందిస్తోంది. అందుకే తిరుచానూరు తెప్పోత్సవం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ప్రతి కుటుంబం, ప్రతి భక్తుడు అనుభవించాల్సిన ఆధ్యాత్మిక జీవన యాత్ర. తల్లి తన బిడ్డను వెతుక్కుంటూ వచ్చినట్లు అమ్మవారు గర్భగుడి నుంచి బయటకు వచ్చి భక్తుల మధ్య విహరిస్తారు. ఎందుకోసమంటే జీవితం ఎన్నో సమస్యలతో నిండిన ఒక ప్రవాహం. కొన్నిసార్లు ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అలాంటి సమయంలో మనసు స్థిరంగా ఉండాలంటే దైవంపై విశ్వాసం అనే తెప్ప అవసరం. ఆ విశ్వాసమే జీవితాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చుతుందనే సందేశం. పద్మ సరోవరంలో అవతరించిన తల్లి పుష్కరిణిలో విహరిస్తూ ప్రతి భక్తునికి ఓ సందేశాన్నిస్తోంది. జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా భక్తి అనే తెప్పను విడిచిపెట్టకండి, దైవం అనే సారథిని నమ్మండి, గమ్యం తప్పదు అని. పద్మ సరోవరంలో అవతరించిన తల్లి పుష్కరిణిలో విహరిస్తూ ప్రతి భక్తునికి ఓ సందేశాన్నిస్తుంది. జీవితంలో ఎన్ని తుఫాన్లొచ్చినా భక్తి అనే తెప్పను విడిచిపెట్టకండి, దైవం అనే సారథిని నమ్మండి, గమ్యం తప్పదు అని. ఇలాంటి మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుస్తుంది మీ మదిని వెలిగించే భక్తి దీపం, మీ జీవితాన్ని పండించే దివ్యధామం. హరిహర టీవీ భక్తిప్రదం. నమస్కారం.